మరి మర్యాదపూర్వకంగా కలవడాన్ని ఈ మొత్తాన్ని కూడా ఎలా చూడాలి ఈ సినారియోని? అశ్వినాథ్ గారు, మీకు అట్లా పెద్దలు పాపిరెడ్డి గారికి, మిత్రుడు కత్తి వెంకటస్వామి గారికి, టీఆర్ఎస్ మిత్రుడు రామ్మోహన్ గారికి, అట్లాగే అన్నాను ప్రేక్షణ నమస్కారం. నమస్తే సార్. ఆహ్వానించదగ్గది, ఎందుకంటే ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే తాను సభానాయకుడుగా అట్లానే ప్రతిపక్ష నాయకుడిని గౌరవించడం, ముఖ్యంగా తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, దాంతోపాటు 9 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మంచిది. మొదలు నాకు చూసి నేను నమస్కారం పెట్టగానే గమనించినట్టున్నాడు. వెంటనే వెళ్ళి ఎదురు వెళ్ళాము. అట్లాగే దానికి తగ్గట్టుగానే ఇద్దరు మర్యాదస్తులు కలిస్తే 3 బాటలు అవుతాయని సామెత లక్ష్మణ్ గారు. నేను పాపిరెడ్డి గారు, మీరు ఎదురైంది అనుకోండి, నమస్కారం పాపిరెడ్డి గారు నేను పక్క తప్పుకుంటే, నమస్కారం రామ్మోహన్ రావు గారు ఆయన పక్క తప్పుకుంటే మధ్యన బాట అట్లాగే మిగిలిపోతుంది. ఇద్దరు మర్యాదస్తులు ఎదురైనప్పుడు, ఇద్దరు కక్షదారులు ఎదురైనప్పుడు భుజాలు దాక్కుంటూ పోతారు, ఇద్దరు అడ్డం పడతారు. అందుకనే ఇది మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని తెరలేపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పానంటే ఒక రకంగా హుందాగా వ్యవహరించారనుకుంటున్నాను. అంతే హుందాగా కేసీఆర్ గారు కూడా వస్తున్న ముఖ్యమంత్రిని చూసి లేచి నిలబడ్డం, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ లేచి నిలబడ్డం చూసాం. ఒకరిద్దరు ప్రతిపక్ష మన ఏదైతే ఎమ్మెల్యేలు ఆయన పోయేదాకా నమస్కారం అట్లాగే ప్రశాంత్ రెడ్డి గారు కానీ, ఇటువంటి గంగుల కమలాకర్ కానీ, ఇటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు కానీ నమస్కారం పెట్టారు. అంటే ఆ సంస్కారం ఉంటే బాగుండదు. కొందరు పెట్టలేదు, అది కూడా చూశాను. ఇక పేరు ప్రస్తావించడం బాగుండదు, కానీ అందరూ నిలబడ్డారు. అట్లాగే ఆయన వెంట వచ్చిన ఆది శ్రీనివాస్ గారు కానీ, ఇతర వాకిట్స్ గారు కానీ, ఇతర మంత్రులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మన శ్రీధర్ బాబు గారు కానీ వెంట వచ్చిన వాళ్ళు కూడా కేసీఆర్ గారికి నమస్కారం పెట్టడం, కేసీఆర్ గారు కూడా ఆయన ఆరోగ్యాన్ని గురించి వాకప్ చేసిన ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాండి. ఇంతవరకు బాగానే ఉంది. ఇది నిజంగా చెప్పాలంటే సభా మర్యాద కాపాడు, శత్రువులు కాదు కదా వీళ్ళిద్దరూ. ఒక ముఖ్యమంత్రి, సభా నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు, అంతకుముందు ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరు కూడా కలవడం మంచిది. నా ఉద్దేశం అంటే తెలంగాణ శాసనసభకు ఇది హుందా తరణ తెచ్చింది అంటున్నాడు. నిన్న మొన్న వార్తలన్నీ మర్చిపోయేటట్టు చేసింది. నిన్న మొన్న చాలా మనం మాట్లాడుకున్నాం, అవన్నీ మర్చిపోయేటట్టు చేసింది అంటున్నాడు. కానీ చివరిగా కొంత సన్నాయి నొక్కైనా సరే కొన్నిసార్లు తప్పనిసరి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన కేసీఆర్ గారు వచ్చి సభలో మొదలు కూర్చున్నారు అందరికంటే క్రమశిక్షణ గల ఒక సభ మన ప్రతిపక్ష నాయకుడిగా. ఆ తర్వాత 3 నిమిషాల్లో పోవడం అనేది దురదృష్టం, మంచిది కాదు. వచ్చారు అంతా కలిస్తే 90 నిమిషాలు జరిగే సమావేశం అంతా కూడా 90 నిమిషాలు కాకుండా 9 నిమిషాలను ఉండేది అంటున్నాడు. ఎందుకంటే ఇద్దరు మాజీ శాసనసభ్యులు మరణించిన సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. జాతీయ గీతానికి గౌరవం ఇచ్చారు, బానే ఉంది. కానీ అదేందో పోయేదేందో, ఒక ఇద్దరు శాసనసభ్యులు మరణించిన శాసనసభ్యుల మనకు సంతాప తీర్మానాన్ని ఆమోదించేదాకా ఉంటే బాగుండేది. అందరూ ఎవరు శాసనసభలో శాశ్వతం కాదు కదా, ఎంతో మంది మహానుభావులు ఆ శాసనసభలో ఉన్నారు, చనిపోయారు. ఆ తర్వాత మరి మనకు ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వకపోయినా పోయిన వాళ్ళకన్నా గౌరవం ఇవ్వాలి కదా. అందుకని ఆత్రేయ మన మనసుకు ఆత్రేయ జరగడానికి ఇద్దరు సహకరించాలి. ఇప్పుడు మొదటి అడుగు రేవంత్ రెడ్డి పడ్డది. నేను స్పష్టంగా రేవంత్ రెడ్డి ఆగ్రహం చేస్తూనే మొదటి అడుగు మీ మర్యాదకు భంగం కలిగేమో మీతో మాట్లాడతామన్నా. శాసనసభలో ఎప్పుడు కూడా ఈ సంబంధాలు ఇట్లా ఉండాల్సిందే లక్ష్మణ్ గారు. కానీ ఈ సంబంధాలతో పాటు నెక్స్ట్ మళ్ళా రేపటి నుంచి జరిగే దానిలో కూడా ఇట్లాంటి ఏమంటారు దాన్ని రామ్మోహన్ గారు, రేపటి నుంచి జనవరి 2 నుంచి స్టార్ట్ అవబోయే సమావేశాల్లో కేసీఆర్ గారు చురుగ్గా పాల్గొనే అవకాశం ఉందంటారా? మళ్ళీ ఇదే విధంగా ఆయన వచ్చి వెళ్ళిపోవడమా లేదంటే రాకపోవడమా జరిగే అవకాశం ఉందంటారా? రాకపోతే ఆయన నష్టపోతారు. చెరువు మీద ఏమవుతుంది చూస్తున్నాం కదా. ఇవాళ రావడం ఆహ్వానించదగ్గదే అయినా సరే నేను 2 అడుగులు చెప్పాను కదా, ఆ 3 నిమిషాలు ఉండిపోవడం కాదు, సంతాప తీర్మానం కాదు, కానీ ఉండేది మొత్తం ఉంటే మంచిదే, గంటన్నర అయింది కాదు. వచ్చే సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది కేసీఆర్ గారిని ఎవరిని ఊహించలేదు. మనం వస్తే మంచిది, వచ్చి సబ్జెక్ట్ మీద మాట్లాడితే మంచిది. మనం అందరినీ ఎన్లైట్ చేయాలి, సమాజాన్ని ఎన్లైట్ చేయాలి, శాసనసభను ఎన్లైట్ చేయాలి. మంచిది, ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి సబ్జెక్టు మీద, నీటి వనరుల మీద మాట్లాడినా సరే, అవి శిల్పి మీద మాట్లాడినా సరే, ఇతర అంశాల మీద మాట్లాడినా సరే, శాసనసభ్యులు రేవంత్ రెడ్డి ఏదైతే ఆయన కరచాలనం చేశారో, సభలో మేము విలువ ఇస్తాము, సభకి రావాలి అని మరి వాళ్ళని ఒక రకంగా గట్టిగా వాళ్ళకి చెప్పినట్టు అనుకోవాలి. ఇక సభలకి హాజరు కాకపోతే మాత్రం ఇది ప్రజల్లో కూడా బీఆర్ఎస్కిను తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి బాగా లాస్ వచ్చే అవకాశం ఉందంటారా ఇక రాకపోతే? ఖచ్చితంగా రాకపోతే లాస్ వస్తుంది. ఇవాళ పోయే విధానం కూడా బాగా అంటున్నాను. వచ్చేది రాకపోతే నష్టమే, వాళ్ళే నష్టపోతారు. చెరువు సమస్య చెప్పాను కదా, వచ్చారు కానీ ఉండకపోవడం కూడా ఇవాళ నష్టమే అంటున్నాను. సరే, కారణాలు ఏమని చెప్పుకున్నా కూడా 3 నిమిషాలు ఉండడానికి వచ్చావా, ఈ పాటి దానికి దూరం రావాలనే మాట వస్తుంది కనుక
ఏదైనా సరే ఇవాళ జరిగింది పక్కన పెడితే ముఖ్యమంత్రి చొరవ తీసుకొని వారిది ఎదురు వెళ్లి కరచాలనం చేయడం, వయసులో చిన్నవాడు, రాజకీయాల్లో అనుభవంలో చిన్నవాడు అయినా సరే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు మొదటి అడుగు వేసి మనకు చేయందిస్తే ఆ చెయ్యిని అందుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది, ప్రతిపక్ష నాయకులది, అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలది అందరిది అంటున్నాడు. అందుకని బీజేపీ శాసనసభ్యుడు మొదటిసారి ఎన్నికైనా కూడా మనకు వెంకటరమణారెడ్డి గారు చెప్పిన సూచన అందరూ ఆహ్వానించాలి. అందుకని మనకు శ్రీధర్ బాబు గారు కూడా దాన్ని ఆహ్వానించారు. వాళ్ళని కంట్రోల్ చేయమంటే వాళ్ళ చేతిలో ఏముంటుంది, బీజేపీ వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారు సభానాయకుడు గారు, మిగతా వాళ్ళని మహేశ్వర రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళని చేయలేడు కదా. కనుక అందరూ నేర్చుకోవాలి. శాసనసభలో ఇవాళ మిగతా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఇంతమంది కూడా అందరికీ ఆదర్శంగా నిలవాలి. నేనైతే రేవంత్ రెడ్డి గారు ఈ మొదటి స్టెప్ ఏదైతుందో నిన్నటి దాకా మర్చిపోదాం అందరం కూడా, ఇవాళ జరిగిన విషయాన్ని మాత్రం తప్పక ఆహ్వానించాలి. ఆయన మొదటి అడుగు వేశారు, స్నేహహస్తాలు అందించాలి. అందుకోకపోవడం అనేది కేసీఆర్ గారు ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సంస్కారం బట్టి ఉంటుంది. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే సార్.